మేమైతే ఈ రోజు అయితే యాదగిరిగుట్టకు అయితే వెళ్తున్నాం. మొత్తం అయితే మేము నలుగురు అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి అయితే మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఇంకో ఫ్రెండ్ అయితే గట్కేసర్లో అయితే కలుస్తాడు. అక్కడ నుంచి అయితే ఇద్దరం డివైడ్ అయితే వెళ్తాం. అక్కడ నుండి అయితే ఈ బండి మీద అయితే గట్కేసర్ వరకు అయితే ఒకే బండి మీద అయితే ముగ్గురం అయితే వెళ్తున్నాం. మేమైతే ఈ రోజు అయితే యాదగిరిగుట్ట మరియు స్వర్ణగిరిని అయితే రెండు విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. టైం అయితే 4 అవుతుంది. గట్కేసర్ కలుస్తా అన్నాను చూడండి, ఇతనే మా ఫ్రెండ్ అయితే. ఇక్కడ నుంచి అయితే పెట్రోల్ పోపించుకొని అయితే వెళ్తున్నాం. మేమైతే మధ్యలో ఆగి అయితే మేము కూల్ డ్రింక్ తాగి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చే వరకు అయితే మాకు టెంపుల్కి 6 అయింది. ఇక్కడికైతే వచ్చే వరకు మేమైతే గుట్ట మీద అయితే బైక్స్ అయితే గుంటపోదాం అనుకున్నాం. కానీ పోలీస్ అయితే అక్కడనే ఆపారు. ఎందుకంటే ఇటు నుంచి అయితే కార్లు మాత్రం బస్సు మాత్రం వెళ్ళాలి, బైక్ మాత్రం వెళ్ళరాదన్నారు. అటు నుంచి వెళ్ళి పార్క్ చేసుకుని మీరు నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పారు. తను చెప్పిన తర్వాత అయితే మేము కొంచెం ముందుకు వచ్చి అయితే బైక్స్ అయితే పార్కింగ్ చేసి అయితే మెట్లు ఎక్కి అయితే వెళ్తున్నాం. మేమైతే గుడి దగ్గర అయితే వచ్చినాం. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంది, చూడండి ఒకసారి. చూసారు కదా, మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక ఫోన్లో అయితే గుడిలో అయితే నాట్ అవైలబుల్, కౌంటర్ కాడ పెడదామని పోతున్నాం. అప్పుడే మామిడికాయ తీసుకుని అయితే తిన్న తర్వాత అయితే కౌంటర్ కాడ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళినాం. దర్శనం అయితే అయిపోయింది. 2 hours పట్టింది. ఇప్పుడు టైం వచ్చి అయితే 10:30 అవుతుంది. కాళ్ళు బాగా నొస్తున్నాయని కూర్చున్నాం. మేము కొన్ని ఫోటోలు దిగినాం. ఫోటో దిగి అయితే ఇటు నుండి అయితే వెళ్ళిన తర్వాత అయితే స్వర్ణగిరికి అయితే వచ్చినాం. ఉందో లేదో అని చూసన్న పోదామని. ఇక్కడ వచ్చే వరకు అయితే క్లోజ్ ఉంది, ఇక్కడైతే లేదు, 9 వరకే క్లోజ్ అన్నారు. ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయినాం. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.